మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సింగర్ మంగ్లీకి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. కోట్ల వసూళ్ల కేసులో ఇప్పుడు తొలి అరెస్టు జరిగింది. రమావత్ మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందటే మధు అరెస్ట్ అయ్యాడు. మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేశాడు మధు. హిమకాంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేశాడు. హిమకాంత్ రెడ్డికి అన్నీ తెలుసంటూ మధు చెప్తున్నాడు. కోట్ల వసూళ్ల వెనుక మధు కీలకంగా ఉన్నాడు. మధుయే డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు మంగ్లీకి మధు అత్యంత సన్నిహితుడంటూ హిమకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. మంగ్లీకి అన్ని విషయాలు తెలుసంటూ హిమకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశాడు. అంతేకాదు ఇక వారి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఏదైనా జరిగితే మంగ్లీయే బాధ్యత వహించాలంటూ హిమకాంత్ రెడ్డి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడారు. సో మొత్తం వ్యవహారంలో ఇక మధుకు అలాగే మంగ్లీ సోదరుడికి కూడా ఇందులో పాత్ర ఉందని, అన్ని విషయాలు మంగ్లీకి తెలుసంటూ ఇటు హిమకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశాడు. అయితే మధు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న క్రమంలో తాజాగా మధు అరెస్ట్ అయ్యాడనే విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక హిమకాంత్ రెడ్డికి అన్నీ తెలుసంటూ కోట్ల వసూళ్ల వెనుక హిమకాంత్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ మధు ఆరోపిస్తుంటే అసలు మొత్తం వ్యవహారం మధు అలాగే మంగ్లీ సోదరుడు మంగ్లీ కలిసే నడిపించారంటూ హిమకాంత్ రెడ్డి మరోవైపు ఆరోపణ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇదొక పెద్ద ఆర్థిక నేరంగా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీంతోపాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన వ్యవహారంలో అనేక కీలక మలుపులు తీసుకుంటుంది. అనేక ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మధు ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం మధు అరెస్ట్తో ఈ వ్యవహారం కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. రైట్, మాట్లాడదాం. మా ప్రతినిధి రాణా జైన్ అవుతున్నా నాతో. రాణా, ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి మధు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడనే వార్త సంచలనం రేపుతోంది. అసలు మధు పాత్ర ఏంటి? మొత్తం ఈ ఏదైతే సంస్థ రియాలిటీ సంస్థ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఈ వ్యవహారాల్లో మధుయే కీలకంగా వ్యవహరించి కోట్ల రూపాయల వసూలు చేశాడనే ప్రధాన ఆరోపణ నేపథ్యంలో అసలు ఇతని పాత్ర గురించి ఎట్లాంటి వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇతని అరెస్టు తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు కొన్ని వేల మంది దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రమావత్ మధు. దాని తగ్గట్టుగానే మంగ్లీకి సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా గత వారం రోజుల నుంచి ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కానీ ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానీ అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా అందినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా వారం నుంచి కూడా ఒక సెన్సేషన్గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా కీలకమైనటువంటి పరిణామానికి పరిగణించాల్సిన అవసరం ఉంది. నిన్న రమాకాంత్ మధు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. రాత్రి అసలు ఈ ఫ్రాడ్కి నాకు సంబంధం లేదు, నన్నే కొంతమంది మోసం చేశారు, హిమకాంత్ రెడ్డి నన్ను మోసం చేశారంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ కేసులో ఈ ఫ్రాడ్ గురించి కానీ ఎక్కడా కూడా మంగ్లీకి సంబంధం లేదు, ఆమె కుటుంబ సభ్యులకి సంబంధం లేదంటూ కూడా అతను చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఉదయం మళ్ళీ మరొక వీడియోని ఆయన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాంట్లో కూడా నాకు హిమకాంత్ రెడ్డి వల్లనే నాకు ఈ ఇబ్బందులు అంటూ కూడా అతనిపైన నెపం చేసిన నేపథ్యంలో ఇవాళ ఎగ్జాక్ట్గా 5 గంటల ప్రాంతంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తాను లొంగిపోవడానికి రమావత్ మధు వచ్చి అక్కడికి చేరుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చి మియాపూర్ పోలీసులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లోనే దాదాపు 30 కేసులు దాకా కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏదో ఈఓడబ్ల్యూ కేసులు కూడా ఉన్నాయి. సో ఇవంతా ఫ్రాడ్ కేసులు, చీటింగ్ కేసులు అన్నీ కూడా మధు పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచినో మధు కోసం ఎదురు చూసినటువంటి ఈఓడబ్ల్యూ పోలీసులు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అందుకొని అటు మియాపూర్కి వెళ్ళారు. మియాపూర్ నుంచి కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి ఈఓడబ్ల్యూ ఆఫీస్కి తీసుకెళ్లిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు అతన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అఫిషియల్గా చూపిస్తారా, రేపు అఫిషియల్గా అరెస్ట్ చూపిస్తారా చూడాలి. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి రేపు ఉదయం అతన్ని రిమాండ్ చేసే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతే
చాలా సెన్సేషన్ కేసుగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చిన్న పేదవాళ్ళ నుంచి కూడా ధనికుల వరకు దాదాపు మంది అధిక వడ్డీ ఇస్తారు, అధికంగా రిటర్న్స్ ఇస్తారనే ఉద్దేశంతో మొదటగా మైక్రో ఫైనాన్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేయడం, ఆ డబ్బులు ఇతర వ్యాపారాలపైన మళ్లించడం, ముఖ్యంగా హాస్పిటల్స్ అని చెప్పారు, కొంతమందికి పప్పులు అని చెప్పారు, తర్వాత కొంతమందికి రియల్ ఎస్టేట్ వెంచర్స్ అని చెప్పారు, కొంతమందికి సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. సో వీటికి అందరికీ డబ్బులు వారు వాడుకున్నారని చెప్పారు. కాకపోతే ఇప్పటివరకు ఏ ఒక్క పని జరగలేదు. అంతా కూడా డబ్బులు వసూలు చేసిన తర్వాత మొత్తం బాధితులంతా కూడా నడి రోడ్డు పైన వదిలేశారంటూ కూడా బాధితులు ఇప్పటికే అనేక రకాలు కూడా ఒక కేసులు నమోదు చేస్తారు. మరోవైపు నల్గొండ జిల్లా కానీ, మహబూబ్ నగర్ కానీ, మరోవైపు ఇటు అనంతపురం జిల్లా కానీ, కర్నూలు కానీ, బెంగళూరు కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి సంబంధించిన జిల్లాలలో ఎక్కువగా ఈ రమావత్ మధుకు సంబంధించిన అంశంలో చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. గతంలో కూడా చీటింగ్ కేసులు, ఫ్రాడ్ కేసులు అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రమావత్ మధు ఎంట్రీ ఇవ్వడం, అతన్ని అరెస్ట్ అవ్వడం అనేది ఒక కీలక పరిణామంగానే భావించాల్సింది. గతంలో ఉన్నటువంటి కేసుల్లో సిఐడి కూడా దూకుడు ప్రదర్శించింది. అప్పట్లో రమాకాంత్ మధుని అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ రమావత్ మధుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మీద అతను ఉన్నారు. అంటే ఆల్రెడీ నల్గొండలో ఒక వ్యక్తి చనిపోయారు మైక్రో ఫైనాన్స్ ఆగడాల వల్ల. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు, ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదనే కోపంతో అప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు. తర్వాత ఆ వ్యక్తి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ రమావత్ మధు ఇంటిని అప్పుడు వాళ్ళు అక్కడంతా కాల్ చేసిన పరిస్థితి, దాడి చేసిన పరిస్థితి, అప్పుడే అతను అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఈ కేసు సంబంధించిన పూర్వాపరాలంతా కూడా ఒక సిఐడికి అందింది. సిఐడి కూడా ఈ కేసుని పూర్తిస్థాయిలో దర్యాప్తు కూడా చేసిన తర్వాత రమావత్ మధుని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతను బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద రిలీజ్ అయినా కూడా తన ఆగడాలు ఎక్కడా కూడా వదలలేదు. మరి ఇంకా ముందుకు స్టెప్ వేసి ఏకంగా ఇప్పుడు కర్నూలు జిల్లా, తర్వాత ఇటు అనంతపురం జిల్లాని టార్గెట్ చేసుకుంటా అక్కడ బట్టి తన పాత స్నేహితుల ద్వారా, తన పాత కంపెనీలో పనిచేసినటువంటి కొలీగ్స్ ద్వారా కూడా అలా మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆ వ్యాపారాన్ని విస్తృతం చేసి పెద్ద ఎత్తున కూడా డబ్బులంతా వసూలు చేశారు. దాని ద్వారా అధిక డబ్బులు ఇస్తామని చెప్పి, వడ్డీ రేట్లు ఇస్తామని చెప్పి వేరే చోట్లంతా కూడా ఫండింగ్ చేస్తారనేది కూడా చెప్తున్నారు. సో వాళ్ళకి మోసం చేస్తారు, అందరికీ మోసం చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే 11 కోట్ల రూపాయలు మోసపోయినటువంటి వారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో అది ఇంకా పెండింగ్ లేదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 30 కేసులు పైగా ఉన్నాయి కాబట్టి సైబరాబాద్ కమిషనరేట్లో వారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు మధు కోసం. వారు ఇప్పుడు ఇవాళ అఫీషియల్గా అరెస్ట్ చేశారు. సో వాళ్ళు రిమాండ్ పంపించిన తర్వాత ఒకవేళ కస్టడీ కోరే అవకాశం ఉంది కాబట్టి ఈవీడబ్ల్యూ పోలీసులు అది జరుగుతున్నప్పుడే పంజాగుట్ట పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అతను కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే మంగ్లీ పేరు ప్రస్తావన. ఇప్పుడు రమావత్ మధు అరెస్ట్ అయిన నేపథ్యంలో మంగ్లీ పాత్ర ఎంతవరకు తేల్స్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. బాధితులు ఆరోపించినట్టుగా చేతులు ఎంతవరకు డబ్బులు మారాయి, ఎందుకంటే ఇప్పటికే బాధితులందరూ కూడా ఒకవేళ రమావత్ మధు కానీ అరెస్ట్ కాకపోయినట్టే రేపు ఈడీ అధికారుల దగ్గర కూడా వాళ్ళు కొన్ని ఆధారాలతో కంప్లైంట్ చేయడానికి వెళ్ళబోతున్నారు. సో ఒకవేళ ఈడీ కానీ ఎంటర్ అయినట్టు మాత్రం ఈ కేసు మరొక కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. అయితే కోట్లాది రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టి, అంత ఆషామాషి కేసు కాబట్టి కాదు కాబట్టి కొన్ని అంశాలు చాలా కన్ఫ్యూజన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మధు కావచ్చు, అటు హిమకాంత్ రెడ్డి కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకుంటున్నారు. ఓవరాల్ గా అందరి మీద దాదాపు 62 పైగా కేసులు చెప్తున్నారు. మరోవైపు మధు మొత్తం మంగ్లీ తన బినామీల మీద ఈ డబ్బులన్నీ పెట్టిందంటూ ఆయన ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మంగ్లీ లా అండ్ ఆర్డర్ డీజీ దగ్గరికి వెళ్ళి తనే ఈ మొత్తం వ్యవహారంలో తన పేరును వాడుకుంటున్నారు, వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయమంటూ తను కంప్లైంట్ చేయడం ఒక ట్విస్ట్గా మనకు కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ మంగ్లీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు మరి పోలీసులు ఎట్లా ఇనిషియేట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఈ విషయంపై ప్రస్తుతం అంటే మంగ్లీపై వచ్చినటువంటి ఆరోపణలకు నిగ్గు తేల్చే వ్యవహారంలో పోలీసులు ఎట్లా ముందడుగేసే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, ఎందుకంటే ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ సంబంధించిన కేసులు, ఫ్రాడ్, చీటింగ్ కేసులు సంబంధించిన అంశంలోనే ఇప్పుడు కేసులు నమోదాయి కాబట్టి మొదటగా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రాసెస్లో ఎవరి పాత్ర ఎంతవరకు డబ్బులు ఎట్లా చేతులు మారాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, క్యాష్ ఎంత తీసుకున్నారు, ఆన్లైన్ ద్వారా ఎంత తీసుకున్నారు, ఆ డబ్బులంతా కూడా ఏ మార్గంలో ఎటువైపు పెట్టారన్న దానిపై కూడా ప్రధానంగా ఇప్పుడు వారు పోలీసులు దృష్టి పెట్టబోతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో అతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత
కస్టడీలో అతను క్వశ్చన్స్ అయిపోతారు కాబట్టి ఇప్పటికే ప్రాథమికమైనటువంటి ఆధారాలంతా కూడా పోలీసులు వద్దున్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని రమావతి మధుని వారు క్వశ్చన్ చేయబోతారు. దాంట్లో ఎవరెవరు పేర్లు వస్తాయో చూడాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మంగ్లీకి సంబంధించిన పాత్ర ఎంతవరకు అనేది మనకి తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా కూడా బాధితులు ఆమెను చూసి మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఒకసారి అరెస్ట్ అయినా లేకపోతే కోర్టుకు వెళ్ళినా కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ప్రాథమిక ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎవిడెన్స్ చూసే ఎక్కడైనా కేసులు నమోదు చేస్తారు, చర్యలు తీసుకుంటారు కాబట్టి దాని దగ్గరగానే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో చూడాలి. ఇప్పుడు ఈఓడబ్ల్యూ పోలీసులు ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్కి తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో అనేది కూడా మనం ఒక గంట లోపల అయితే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. చివరిగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ కేసులో ఇంకా ఎలాంటి అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా మధు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అలాగే ఒకవేళ మధుని రేపు కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత ఇంకా ఏమైనా విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉందా? అలాగే ఇంకా ఈ కేసులో ఏ రూపంలో అరెస్ట్ జరిగే అవకాశం ఉంది? అండ్ ఏఫ్ఐగా మంగ్లీ కూడా ఉన్నారు. మొత్తం వ్యవహారంలో ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయి, అలాగే ఏం జరగబోతుందని ఒక ఇంకా ఆసక్తి కూడా జనాలకు కూడా నెలకొంది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల రూపాయల మైక్రో ఫైనాన్స్ వ్యవహారం, ఇది ఒక పెద్ద ఆర్థిక నేరంగా కూడా అందరూ చర్చించుకుంటున్న పరిణామం. మరి ఈ విషయంలో ఇంకా ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు పోలీసులు, అలాగే ఎలాంటి అరెస్ట్ ఉండబోతున్నాయంటే ఏం చెప్పొచ్చు మనం? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రమావతి మధు కేవలం 10వ క్లాస్ వరకు చదువుకున్నాడు, అది కూడా ఫెయిల్. సో అతనికి ఇన్ని తెలివితేటలు ఉండవు. సో అతను బిజినెస్ చేయగలుగుతాడు, మార్కెటింగ్ చేయగలుగుతారు కాబట్టి అతనికి లావాదేవీలు చూడడంలో కానీ అంత కీలక పాత్ర పోషించింది రమావతి మధుకు సంబంధించినటువంటి బావ ఆయన భరత్ చౌహాన్. సో భరత్ చౌహాన్ చాలా కింగ్ పిన్గా ఉన్నాడు కాబట్టి భరత్ చౌహాన్ తన గ్యాంగు మధు ద్వారా కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి అంతా ఆయన ట్రాన్సాక్షన్స్ పెట్టుబడులు అంతా కూడా అకౌంట్ మొత్తం అంతా కూడా అతనే చూస్తారు కాబట్టి అతను చాలా ఇంపార్టెంట్. అతను కూడా అరెస్ట్ చేయాలని కూడా ఇటు బాధితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అతను దాంతోపాటు మరో 2-3 పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బయట చెప్తే మాత్రం పూర్తిగా ఆధారాలు అనేది మన బయటపడతాయి. ఈ కేసులో ఎవరెవరి పేర్లు అనేది కూడా వస్తాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉందని అది బాధితులు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ 2-3 రోజులు ఇన్వెస్టిగేషన్ను తుదిత చేసుకుంటే మాత్రం పూర్తి స్థాయి చాలా కీలకమైనటువంటి పేర్లే మనకు బయటపడే అవకాశం. సో ఇది మంగ్లీ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. కొత్త కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి రమావత్ మధు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అలాగే మరోవైపు హిమకాంత్ రెడ్డి అటు మంగ్లీపై తీవ్ర ఆరోపణ చేస్తున్నాడు. మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందని, అన్ని వ్యవహారాలు మంగ్లీకి తెలుసంటూ హిమకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా అతను మాట్లాడాడు. మరోవైపు మంగ్లీ మాత్రం అసలు తనకు పాట తప్ప స్కాములు అనే విషయం తెలియని మైక్రో ఫైనాన్స్ అనే పదాన్ని తాను కొత్తగా వింటున్నానని, తాను తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారంటూ మరోవైపు మంగ్లీ ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లీ తనను అడ్డం పెట్టుకొని తన పేరును వాడుకొని బదనాం చేసేందుకే తనపై కుట్రలు జరిగాయంటూ ఏకంగా లా అండ్ ఆర్డర్ డీజీకి దగ్గరికి వెళ్ళి తనే కంప్లైంట్ చేయడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పంజగుట్ట థానాలో నమోదైన చీటింగ్ కేసులో మంగ్లీ ఏఫ్ఐగా ఉన్నారు. మరి ఇప్పుడు తొలి అరెస్టు జరిగింది మధు రూపంలో, రమావత్ మధు రూపంలో మొదటి అరెస్టు చోటు చేసుకుంది. తర్వాత మళ్ళీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారం ఆసక్తి రేపుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అడ్వకేట్ సుబ్బారావు చాలా ఆరోపణ చేశాడు మంగ్లీపై. అలాగే మరోవైపు సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణ చేస్తున్నారంటూ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసింది. మీడియా ముందు సుబ్బారావుపై తీవ్ర ఆరోపణ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు దోషులు ఎవరు, అసలు ఎవరి పాత్ర ఏంటి, ఎవరేం చేస్తున్నారనేది కోర్టులు పోలీసులు త్వరలో తేల్చే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద ఇదొక ఘరానా మోసంగా కనిపిస్తోంది. గోకుల్ నందా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యవహారాలు నడిపించి దాదాపు 150 కోట్లకు పైగానే వసూలు చేసినట్లుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాదాపు 100 మందికి పైగా బాధితులు ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆరోపణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో కీలకమైన నిందితులుగా రమావత్ మధు ఉన్నాడు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ వంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక వీరి మీద దాదాపు ఇప్పటికీ 62కు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి కేసును సిఐడికి బదిలీ చేసి దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉందా అని
వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ సిఐడి కనుక ఎంట్రీ ఇస్తే ఇంకా కేసు కీలక మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న మధు ఒక వీడియోను విడుదల చేశాడు. దాంట్లో తీవ్ర ఆరోపణ చేశాడు. కానీ మియాపూర్ పోలీసులకు లొంగిపోతానని వస్తున్న క్రమంలో ఏకంగా పోలీసులే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తొలి అరెస్టు మధు రూపంలో జరిగింది. ఇంకా ఏం జరగబోతోంది, అసలు వాస్తవానికి దోషులు ఎవరి పాత్ర ఏంటి, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. సింగర్ మంగ్లీకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆరోపణలకు తనకు తానుగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఆ ఆరోపణతో సంబంధం లేదంటున్నారు, తన తమ్ముడికి సంబంధం లేదంటున్నారు. పైగా ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తనే కంప్లైంట్ చేశారు, విచారణ చేపట్టమంటూ తనే లా అండ్ ఆర్డర్ డీజీని కోరిన, మహేష్ భగవత్ని కోరిన సందర్భం కూడా మనకు కనబడుతూ ఉంది. సో మొత్తం మీద ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మరి పోలీసులు ఏం నిగ్గు తేల్చబోతున్నారు, కోర్టులు ఏం చెప్పబోతున్నది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ తిరిగి ఎటొచ్చి మళ్ళీ బాధితులుగా సామాన్య జనాలే కనిపిస్తున్నారు. సో మొత్తం మీద 150 కోట్లకు పైగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక చీటింగ్ జరిగినట్టుగా అర్థమవుతుంది. సో ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలామంది ఈ వ్యవహారం బయటపడ్డ తర్వాత చాలామంది స్పందిస్తున్నారు. వాస్తవానికి చాలామంది కామెంట్ల రూపంలో కూడా దీని గురించి వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ మరి ఏం జరగబోతుంది, ఇంకా ఎలాంటి దర్యాప్తు జరగబోతుంది, ఎలాంటి అరెస్ట్ ఉండబోతున్నాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో ఈ వ్యవహారంలో మరి పోలీసులు ఇంకా ఎట్లాంటి స్టెప్ తీసుకుంటున్నారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇప్పుడు మధు అరెస్ట్ తర్వాత అతను నోరు విప్తే ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, పోలీసులు ఎట్లా దీన్ని దర్యాప్తు కొనసాగిస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక నిమిషం. ఒక నిమిషం.